बोलो भारत माता की। पाकिस्तान 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 बोलो भारत माता की, बोलो भारत माता। पाकिस्तान पाकिस्तान डाउन डाउन वी वन पाकिस्तान वी वन जस्टिस वी वन चले। Message is loud and clear. All we want is the complete justice from those black Pakistanis. We all want is justice. This is very bad. They have killed our Indian armies. I don't know what they think of themselves, but we are always ready to fight for our country. As a NCC cadet, I'm telling you guys, not only as a NCC cadet, our students of IDPS are always ready to fight for it. Our message is loud and clear. All we want is justice for our country. Thank you very much. 2 రోజుల క్రితం పహల్గామ్లో కాశ్మీర్లో పాకిస్తాన్ను పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు మన భారతీయుల్ని, అది కూడా విహారయాత్రకి వెళ్ళినటువంటి వారిని చంపడం జరిగింది. అన్యం పుణ్యం వెలిగినటువంటి వాళ్ళను చంపి వారిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రవాదాన్ని ఆపండి అని చెప్పి ఎన్నోసార్లు ఆపండి, ఉగ్రవాదాన్ని జాగ్రత్త, ఉగ్రవాదం వలన మేము పాకిస్తాన్కి యుద్ధం కూడా ప్రకటించే రోజు వస్తుందని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్లో ఎటువంటి మార్పు రాలేదు. కాబట్టి ఇవాళ మేము కడప నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో సహా ప్రతి పౌరుడు కూడా సైనికుడిగా మారి పాకిస్తాన్ని అంతమొందిస్తాం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా పోషిస్తుందని ఇవాళ ప్రభుత్వం కూడా ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. దేని వలన భారతదేశాన్ని భయపెట్టాలన్నా అది కలలో జరగని పని. భారతదేశం ఇప్పటి నుంచి కొత్త వైఖరితోటి పాకిస్తాన్ తోటి ఖచ్చితంగా తెగదెంపులు చేసుకొని పాకిస్తాన్కి గుణపాఠం నేర్పించే రోజులు వచ్చినాయి. ఉగ్రవాదం నశించాలనే నానుడితో అటువంటి సిద్ధాంతంతో మేము ఇంతవరకు కమ్మున చాలా ఓపికగా భారతదేశం ఉంది. కానీ ఓపికను పరీక్షించారు కాబట్టి ఇప్పుడు భారతదేశం ఏంటో చూపిస్తాము. ఉగ్రవాదితనాన్ని నశింపజేసి భారతదేశం ప్రభుత్వం కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలని కూడా కడప నుండి మేము తెలియజేస్తున్నాం.